హలో గైస్, కేరళ క్రైమ్ ఫైల్ సీజన్ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ అయితే చెప్పేస్తాను, దాని తర్వాత ఎలా ఉందో చెప్తాను. ప్లాట్ ఏంటంటే, డిపార్ట్మెంట్లో కొంతమంది కొత్త పోలీస్ ఆఫీసర్స్ రావడంతో సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ని వేరే స్టేషన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఆ ప్రాసెస్లోనే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయిన అంబిలిరాజు మిస్ అవుతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా మిస్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా అని స్క్రీన్ పే రన్ అవుతుంది. బట్ ఎండ్ ఎపిసోడ్ వరకు ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా మిస్ అయ్యాడు, దానికి కారణం ఎవరు అనేది అస్సలు కనిపెట్టలేరు. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. సో ఓవరాల్గా సిరీస్ అయితే పర్వాలేదనిపిస్తుంది. కేరళ క్రైమ్ ఫైల్ సీజన్ 1 కూడా ఒక మర్డర్ చుట్టూనే తిరుగుతుంది అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ కూడా సోసోగానే ఉంటుంది. సీజన్ 2లో కూడా అలానే ఉంటుంది అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ పర్వాలేదనిపించిన పెద్దగా ట్విస్ట్లు, స్టార్ క్యాస్ట్ లేకపోవడంతో బోరింగ్గా అనిపిస్తుంది. ఎమోషనల్ పరంగా కనెక్ట్ చేయాలని ట్రై చేసినా అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఒక మిస్సింగ్ కేసుని లాంగ్ ప్రాసెస్లో ఇన్వెస్టిగేట్ చేసి ల్యాగ్ చేశారా అనిపిస్తుంది. సిరీస్లో మెయిన్ లీడ్ చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఓకే అన్నట్టుగా ఉంటుంది, కానీ సిరీస్కి మ్యూజిక్ మాత్రం చాలా బాగా హెల్ప్ అయింది. సో ఫైనల్గా మేకింగ్ పరంగా సీజన్ 1 కన్నా సీజన్ 2ని బాగా డిజైన్ చేశారు. సీజన్ 1 మీకు నచ్చి ఉంటే సీజన్ 2 కూడా బాగా నచ్చేస్తుంది. అండ్ సీజన్ 1కి సీజన్ 2కి ఏ సంబంధం లేదు, అది డిఫరెంట్ కేస్ అండ్ ఇది డిఫరెంట్ కేస్. సో టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సీజన్ జస్ట్ 3 hours ఆఫ్ డ్యూరేషన్తో ఉంటుంది. ఫ్రీగా ఉన్నప్పుడు ట్రై చేయండి. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి.